ఉదయాన్నే లేచి ఇంట్లో పని చేసుకోవాలంటే అంటే ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కదా వాతావరణం, లేవబుద్ధి అట్లా అయినా కూడా నేను ఆల్మోస్ట్ 7 అవుతుంది, 7ంటికి లేస్తున్నాను. 7ంటికి లేచి పని చేసేసరికి అబ్బో, ఇంకా పని చేసుకుంటే ఏదో ఒకటి స్నాక్స్ తింటా. పొద్దాక పండుకొని ఉంటే చలికాలం కదా, జ్వరం తెలిగినట్టే ఉంటుంది. కానీ 2 వరకు ఓపికతో ఉంటున్నా, 2 తర్వాత పండుకుంటున్నా. 2 to 4 నిద్రపోయి పని అయిపోయిన తర్వాతనే పండుకుంటానండి. ప్లస్ తిన్న తర్వాతే పండుకుంటాను. హస్బెండ్ అంటే ఫ్రెష్ అంట బూందీ తెలిసిన వాళ్ళ దగ్గర, తెలిసిన షాప్లోనే తీసుకొచ్చిండు. చాలా ఫ్రెష్గా ఉంది. తింటుంటే ఇంకా దాని ముద్ద అవుతుంది. చాలా క్రిస్పీగా ఉందన్నమాట. అందుకే తినేసాను. ప్లస్ అందులో వేయించిన పల్లి వేసారు కదా, నాకు చాలా ఇష్టం వేయించిన పల్లీలు. అవి ఏరుకుంటూ తింటుంటే భలే ఉంది కదా. మీరు అలాగే చేస్తారా ఫ్రెండ్స్? నాకు కామెంట్ చేయండి. ప్లస్ పుట్నాల పప్పు, చిన్న చిన్న మిక్చర చాలా బాగుండిద్ది కదా. ఇది ప్రతి ఒక్క షాప్లో దొరికిద్దిలే, కానీ మనం దగ్గరుండి చేయించుకుంటేనే చాలా బాగుంటుంది. లేకపోతే ఎప్పుడుదో ఇస్తారు కదా ఆల్మోస్ట్. సో మనకి బోరు కొట్టినప్పుడు, ఇంట్లో టైంపాస్ అప్పుడు ఇది తినుకుంటూ హాయిగా ఇంట్లో పని అంతా చేసుకోవచ్చు. ఇంకా టమాటా కూర ఎవరికి ఇష్టం ఉండదు? టమాటా ఎగ్ చాలా బాగుంటుంది కదా. ఇంకా అందులోకి ఒక బాయిల్డ్ ఎగ్, టమాటా ఎగ్ 2 కలిపి చేశాను. ఇంటి కార్చి చేసిన తర్వాత మళ్ళీ 2-3 గుడ్లు ఉడకబెట్టి మళ్ళీ వేసాను. నేను మా హస్బెండ్కి, మా బాబుకి, ముగ్గురికి 3 గుడ్లు. మనం ఎట్లా చేసినా కానీ ఈ కూర చాలా బాగుండిద్ది, ఎందుకంటే ఎగ్ ఉండిద్ది కదా, అందుకు. మొత్తం తిన్న తర్వాతకి లాస్ట్కి పెరుగన్నం తింటే, నేను పెరుగులో సాల్ట్ వేసుకోను ఫ్రెండ్స్. మీరు వేసుకుంటే ఓకే, కానీ వేసుకోకుండా తింటేనే మంచిది. నేను సాల్ట్ బదులు కూరన్నా లేకపోతే పచ్చడన్నా ఏదో ఒకటి తింటాను. ఆల్మోస్ట్ ఉప్పు వేసుకోను నేను, సాల్ట్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. సాల్ట్ వేయకుండా తినండి, చాలా మంచిది అన్నమాట హెల్త్కి. ఇలా పెరుగుతో తిన్నా కానీ మంచిది, లేకపోతే పెరుగులో ఒక కప్పులో పెరుగు వేసుకొని అందులో కొంచెం సాల్ట్, ఒక చిటికెడు పంచదార వేసుకొని తినండి, చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్.